ఆయన మాట ద్వారా సమస్తాన్ని నిర్మించారని రాయబడి ఉన్నది ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. ఆయన మహత్తు గల మాట చేత సమస్త ప్రపంచములను ఆయన నిర్మించి ఉన్నారు. సమస్త సృష్టి కూడా ఆయన వాక్కు చేత సృష్టించబడింది. కలుగును గాక అనగా సమస్తం కలిగింది. ఆకాశము, భూమి, నక్షత్రాలు, జలచరాలు, సమస్త పక్షులు అన్నిటినీ కూడా మాట చేత కలగజేసిన దేవుడు మనిషినైతే తన ఆ అమూల్యమైన ప్రేమ చేత స్వయంగా రూపొందించి ఆయన తన జీవవాయువును మన నాసికా రంధ్రాల్లో ప్రవేశపెట్టి మనల్ని ఈరోజు జీవింపజేస్తున్నారు. దీనికి ఒకటే ఆధారం. మీరు శ్వాస పీల్చి శ్వాస వదులుతున్నప్పుడు ఆయన నామము నిక్షిప్తమై ఉన్నది. ఎంతమంది యేసుక్రీస్తును అంగీకరించకపోయినా ఆయన నామము మనలో నిక్షిప్తమై ఉన్నది. మీరు నిశ్శబ్దమైన గదిలో కూర్చొని శ్వాసను పీల్చినప్పుడు, ఆ శ్వాసను నెమ్మదిగా వదిలినప్పుడు, ఈ ప్రక్రియ మీరు ఎక్కువసేపు జరిగిన ఆ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా యేసు నామము నిక్షిప్తమై ఉన్నదని మీరు గమనించగలరు. ఏసంటే కిట్టదు, ఏసంటే చిరాకు, అదొక మతము అంటున్న వారు కూడా ఆయన నామము నిక్షిప్తమై ఉన్న మనిషే. మీరు ఒప్పుకోకపోయినా, మీరు ఒప్పుకున్నా ఆ శ్వాసలో ఆయన యొక్క నామము నిక్షిప్తమై ఉన్నది గమనించగలరు.